1, 2, 3, start. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడియని కార్యక్రమం ఆహ్వానిస్తున్నాం. మరి ఉపవాస ప్రార్థన అనే అంశం మీద మరి కొన్ని రోజులుగా దేవుని వాక్యాన్ని మనం వినుతున్న సంవత్సరంలో ధ్యానిస్తున్నాం. మరి ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఎందుకు మనం ఉపవాసం ఉండాలి? ఎందుకు ఉపవాసంతో ఉండి మనం ప్రార్థన చేయాలి? ఎలాంటి ఉపవాస ప్రార్థన దేవుడు మెచ్చుకుంటాడు అనే అనేక అంశాలు మనం ఇప్పటికే దేవుని వాక్యముల నుంచి మనం ధ్యానించున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మరి చూద్దామా? మరి దానికి ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఎంతమంది ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకున్నారు? ఒకవేళ ఇంకా నువ్వు మీరు చదువుకోకపోతే, ప్రార్థన చేయకపోతే ఈ కార్యక్రమం అయ్యాక మీరు దేవుని సన్నిధిలో సమయం గడపండి. మరి దేవుని వాక్యం వెళ్ళక ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఈ ఎవరు ప్రేయర్ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయా? ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మీరు అనేక విషయాలు నేర్చుకుంటున్నారా? మరి ఈ కార్యక్రమాలు మే నెల 2021 నుంచి దేవుని కృప ద్వారంగా ప్రతిరోజు ఇంచుమించు ఈ కార్యక్రమం ఇస్తానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మరి ఈ కార్యక్రమంలో అనేక అంశాలు, అనేక విషయాలు మనం ధ్యానిస్తున్నాం. మరి ఈరోజు గమనించినట్లయితే అపవాది ఈ సంవత్సరం ముఖ్యంగా వాడి దృష్టి దేని మీద పెట్టాడంటే అండి, వాడి దృష్టి కుటుంబం మీద పెట్టాడు. కుటుంబం అని నాశనం చేయాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేయాలి. భార్యాభర్తలు దేవుని ఆత్మతో ఉండకుండా కలహాలు, విభేదాలు, వ్యత్యాసాలు కలిగి ఉన్నప్పుడు వారికి పుట్టిన బిడ్డలు కూడా నాశనం అవుతారు, వారు నాశనం అయిపోతారు. సో సాతానుగాడు ఈ సంవత్సరం ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల మీద తన దృష్టి ఉంచి ఉన్నాడు. సో ఈ విషయాలు కుటుంబ సందేశాలు కూడా దేవుని చిత్తమైతే రేపు ఇంకొను మనం వచ్చే రోజుల్లో మనం ధ్యానిద్దాం. భార్యాభర్తలు ఎలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఎలా ఉండాలి భార్యాభర్తలు అనే ఈ విషయాలు కూడా మనము దేవుని చిత్తమైతే రేపు ఎల్లుండి కూడా మనం ధ్యానిద్దాం. మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ లింక్ని మీరు షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు తెలియపరచండి. మరి ఇక్కడ రోజు మీకు వాక్యం చెప్తున్నాను, నేను అలాంటి విధమైన కాలక్షేపం లేదు, ఇక్కడ ఒక ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలు లేవు. దేవుని వాక్యము ఉన్నట్టు చెప్పినప్పుడు అది చాలామందికి నచ్చదండి. ఏమండి, దేవుని వాక్యాన్ని ఈరోజు చాలామంది దానికి ఒక ఎమోషనల్ ఫీలింగ్ పెడుతున్నారు. చూడండి, దేవునితో నడిచేది ఒక ఉద్రేకపూర్వకమైనది కాదు. దేవునితో నడిచేది ప్రతిరోజు నడవాలి. ప్రతిరోజు ప్రభుతో మనం స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏదో ఒక రోజు ప్రభా చేసేస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను అని చెప్పి మరలా మన ఇష్టానుసారంగా ఉంటాం కాదు. ఇంకొకటి, ప్రభుని ఒకరోజు బాగా స్తుతిస్తారు, ఇంకో రోజు బాగా తిడుతుంటారు. అలా అది కూడా కరెక్ట్ కాదు. సో అలా కాకుండా మనం దేవునిని యథార్థమైన హృదయంతో ఎంతగానో ఆయనకి ఇష్టమో నీ క్రియల ద్వారంగా నువ్వు చూపించాలనేది నిజమైన భక్తి. సో అలాంటి జీవితం మీరు కలిగి ఉండాలని ఆశిస్తున్నాం. సో వాక్యము చాలాసార్లు వినటానికి ఇష్టపడరండి. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ప్రభు బయలుపరిచింది ఏంటంటే, దురాత్మ శక్తులతో ఉన్నవారు వాక్యము వినలేరు, వాక్యము వినటానికి ఇష్టపడరు. ఏమండి, ఎందుకు అంటే ప్రభు అంటాడు ఒక మాట, అపవాదాన్ని శోధించబడుతున్నప్పుడు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు మాట్లాడే ప్రతి మాట వలన జీవిస్తాడు. హీ విల్ లివ్ బై ద వర్డ్. దేవుని వాక్యము వినాలి, దేవుని వాక్యమును చదవాలి అనే ఆతృత మనలో లేదంటే మన ఆత్మీయ జీవితము అస్సలు సరిలేదన్నమాట. సో అది సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనం పరీక్షించుకోవడానికి ఇది ఒక మీకు ఉపయోగపడుతుంటుంది. సో ఈరోజు వాక్యము కొంతమంది ఏమండి, చాలామంది, కొంతమంది కాదు, 2 నిమిషాల వాక్యము, 3 నిమిషాల వాక్యము, ఉద్రేకపూర్వకమైన వాక్యము, లేదా వాక్యములు ఏదో వాళ్ళకి తెలియని విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయంలో ఉన్న ఘోరమైన దుర్మార్గతనాన్ని ఎత్తి చూపించే వాక్యముని వినాలని ఇష్టపడతలేదు. అలాంటప్పుడు మన జీవితంలో అలాంటి విధమైన కార్యం జరగదు. మరి ఈరోజు ముఖ్యంగా ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ప్రార్థన, ఉపవాసము అనే విషయాన్ని గురించి మనం ధ్యానిద్దాం. మరి దానికి ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు
రోజు కొనసాగిస్తానికి సహాయం చేసినందుకు వందనములు ప్రభా. అయ్యా, నన్ను సులువు రక్తంతో కప్పయ్యా, నీ అమూల్యమైన మాట నా నోట్లో ఉంచు. ఈ సమయాన్ని ఆశీర్వదించి ప్రతి అపవాది ఆటంకాలు తొలగించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. దయచేసి మీ బైబిల్ కూడా మీరు తెరవండి, మీరు కూడా మాతో పాటు కలిసి చదవండి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారు చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకైన, విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుండును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా. చాలండి. ఇక్కడ ఈ ప్రసంగం మన 2 విధాములను ధ్యానిద్దాం. మొదటి భాగం మనం ధ్యానించే ముందు అసలు ప్రభు దానికి ముందు ఏం జరిగిందని చూసినట్లయితే, ప్రభు రూపాంతర కొండ పైన పేతురు, యోహాను, యాకోబుని తీసుకువెళ్ళి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. అక్కడ వారు పేతురు, యోహాను, యాకోబు ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు వారు మందులై మత్తుగా ఉంటున్నట్టు, ఏలియా, మోషే ప్రభువుతో సంభాషిస్తున్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, ఇక్కడ మన పర్ణశాల కట్టుకొని ఈ వీరిని ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టుకొని ఇక్కడ మనం నివసిద్దామని. అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఇతడు నా కుమారుడు, ఇతను మాట మీరు వినండి అని, ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతని మాట మీరు వినండి అని పరలోక వస్తున్న శబ్దం విన్నప్పుడు, తండ్రి ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాట విన్న శిష్యులు భయపడిపోయి వారు బెదిరిపోయినట్లు కూడా మనం చూడగలుగుతున్నాం. వారు యేసు ప్రభువులో ఉన్న ఒక విశేషతను గమనించలేదు. పేతురు, యోహాను, యాకోబు యేసు ప్రభుని, ఏలియాని, మోషేని ఒకేలా చూశారు. చూడండి, యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడే. యేసు ప్రభు మోషే కంటే, ఏలియా కంటే, మానవుల కంటే గొప్పవాడు, దేవదూతల కంటే ఉన్నతమైన వాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు రక్షించబడ్డాక, మారు మనసు పొందాక ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానముని మర్చిపోతున్నారు. బైబిల్ అంతటికీ రాజు, లేకపోతే బైబిల్ అంతటికీ ఏమండి ద మెయిన్ సెంటర్, ద మెయిన్ ఫోకస్ యేసు ప్రభు. యేసు ప్రభుని మనం ఏ శిష్యులతో కానీ, ఏ ప్రవక్తలతో కానీ, ఏ భక్తులతో కానీ, ఏ సేవకులతో కానీ మనం పోల్చకూడదు. యేసు ప్రభు చాలా ఉన్నతమైన వాడు. దేవునికి నరుడికి మధ్య వ్యక్తి ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు అనే మాటను మనము గళితీ రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఈరోజు చాలాసార్లు మనము యేసుని నిర్లక్ష్యపరుస్తున్నాం. యేసు ప్రభువులో ఉన్న విశేషతను, యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకతను, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనం ధ్యానిస్తలేదు. ఇక్కడ చూసినట్లయితే ప్రభు రూపాంతర కొండ మీద దిగి వస్తున్నప్పుడు అక్కడ వారు చర్చించుకుంటూ ఉన్నారు. ఒక విభేదము, కలహములు శిష్యుల మధ్య జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది అని ప్రభు అడిగినప్పుడు, అక్కడ ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చి, అయ్యా, నా కుమారుడు మోగ దెయ్యముతో తను బంధించబడి ఉన్నాడు, తను మాట్లాడలేకపోతున్నాడు, అంత మాత్రమే కాదు, తన నోట్లో నుంచి నొగరు వస్తున్నట్లు, అంత మాత్రం కాదు, తను అగ్ని చూసినప్పుడు దాంట్లో పడుతున్నాడు, నీటిలో పడిపోతున్నాడు, తాను హాని చేసుకుంటున్నాడు, నీ శిష్యులు తనని విడిపించలేకపోయారు అనేది ఆ మాటలు చెప్తూ మనం చూడగలుగుతున్నాం. కానీ దానికి యేసు ప్రభు అంటున్నాడు, అపనమ్మకమైన తరమా, లేకపోతే అక్కడ కరెక్ట్గా ఏమని చదవండి, అవిశ్వాసమైన తరమా.
ఏమండి? అవిశ్వాసమైన తరం. ఎందుకంటే మీరు ముందు అధ్యాయం చదివినట్లయితే మార్కు, దయచేసి మీరు మార్క్ 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. క్షమించండి, 7వ వచనం చదవండి. మార్కు 6:7 మీరు కూడా దయచేసి మీ బైబిల్ చూడండి. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చి, అలాగే 12 కూడా చదవండి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. జాగ్రత్తగా వినండి. మనం చాలాసార్లు అనుకుంటాం శిష్యులు పరిశుద్ధాత్మ నిండాక వారు వెళ్ళి ప్రభు సేవని ఆశ్చర్యరీతిగా చేశాను. కాదు. ప్రభు ఉన్నప్పుడే ప్రభు వారికి అధికారం ఇచ్చాడు. వారికి అనారోగ్యాలు స్వస్థపరుస్తున్న నిమిత్తము, దయ్యములు ఎల్లగొడతం నిమిత్తము దేవుడు తన శిష్యులకి అధికారం ఇచ్చాడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఈ శిష్యులకి అభిషేకించబడ్డారు. వీరికి దేవుడు అధికారం ఇచ్చాడు దురాత్మశక్తిని ఎల్లగొడతానికి. దేవుడు అధికారం ఇచ్చాడు అనారోగ్యం స్వస్థపరుస్తానికి. దేవుడు అధికారం ఇచ్చాడు చెరలో ఉన్న వారికి విడుదలిస్తానికి. కానీ వారు ఎవరు ఆ మోగ దయ్యం పట్టిన వాడిని విడిపించలేకపోయారు. ఆ మోగ దయ్యం పట్టిన వాడితో వాడిని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు, నూనె రాస్తున్నారు, యేసునామం వెళ్ళు అంటున్నాడు, వెళ్తలేదు. అవి కొంతమంది కొడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు. కానీ యూదుల సాంప్రదాయం ప్రకారం లేకపోతే యూదులు దురాత్మను వెళ్ళగొట్టాల్సి వచ్చినప్పుడు వారు ఆ యూదులు ఏమంటారంటే ఆ దురాత్మ నీ పేరేంటి అని అడుగుతారు. నా పేరు పలానని అంటారు. ఏమని ప్రభు కూడా గెరాసీనులో పట్టిన దురాత్మని పేరేంటి అడిగాడు. సైనా అన్నట్టు మనం చూస్తున్నాం, ఏ లీజియన్ అన్నట్లు మనం చూడగలుగుతున్నాం. అలాగా వీరు పేరు అడుగుతున్నారు. కానీ పేరు అడిగిన మాత్రాన ఆ దురాత్మ ఏం చేస్తుంది? ఈ మోగచోటి దయ్యము దీని అబ్జెక్టివ్, దీని పర్పస్, ఇది ఎలాగా పనిచేస్తుంది అంటే ఇది మానవుడు చెవులు మూసేస్తుంది, నోరు మూసేస్తుంది. ఏమండి? చెవులు ఎందుకు మోస్తుంది? దేవుని వాక్యం వినవకుండా మోస్తుంది. యేసు ప్రభు మాటను వినవకుండా ఇది ఆటంకపరుస్తుంది. చాలామంది ఈ దురాత్మతో పీడించబడుతున్నారండి. వీరు దేవుని వాక్యం వినరండి, సత్యవాక్యం వినరు. దేవుని వాక్యములో ఉన్న సందేశాలు, దేవుని వాక్యములో ఉన్న మర్మములు వారు వినిపించుకోరు. ఒకళ్ళు ఈ చెవులు వదిలేస్తుంటారు. ఇంకొకటి మాట్లాడదు. మోగదయ్య ఏం చేస్తుందంటే మాట్లాడనివ్వదు ఆ వ్యక్తిని ప్రార్థన చేయనివ్వదు. ఆ వ్యక్తిని దేవుని వాక్యం చదవనదు. ఆ వ్యక్తిని యేసయ్యా అన్నవదు. ఇది చాలా ఉన్న దురాత్మల్లో కొంచెం కఠినమైన దయ్యం అని చెప్పచ్చు. ఇలాంటి ఈరోజు దేవుడు ఎంతోమందిని విడుదల చేస్తున్నాడు. జనరల్గా మరి నేనైతే ఏం చేస్తానంటే అలాంటి వారికి దేవుని వాక్యమును వారి చెవుటి మీద పెట్టి సత్యవాక్యం వినవకుండా ఆటంకపరుస్తున్న చెవిటి మోగ దయ్యం బయటికి రా. ఏమండి? ఆ బైబిల్ చెవు దగ్గర పెట్టినట్టు అది బయటకు వచ్చేస్తుంది. అసలు చాలాసార్లు మన మాటలు వినకపోయినా దేవుని వాక్యం అనే ఖడ్గముని ఏమైనా ఆ చెవు మీద పెట్టినప్పుడు అంతవరకు వారు వినలేరు. చాలాసార్లు గమనించండి ఏంటంటే వారి చెవులకు వినబడవు అంతవరకు. కానీ ఆ దురాత్మను వెళ్ళగొట్టాక వారు చక్కగా వినగలుగుతారు, మాట్లాడగలుగుతారు. నిజంగా నాకు చాలా మొదటిగా పరిచయలు ఎంతో ఆశ్చర్యం వేసేది. ఈ చెవిటి మోగ దయ్యము దాని ఉద్దేశం ఏంటంటే మనుష్యుని దేవుని సన్నిధిని దూరపరచాలి. కానీ దేవుడు ఆ సంగతి విన్నప్పుడు ఎంతో వేదన పొందాడు. ఎందుకంటే వీరు అవిశ్వాసమైన తరం. యేసుతో పాటు ఉన్నారు. యేసుప్రభు అలాంటి కొన్ని వేల చెవిటి మోగ దయ్యాలు ఎల్లగొట్టాడు. యేసుప్రభు ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమందిని బాగు చేసి శిష్యులు చూశారు, ప్రభువుని చూస్తున్నారు. ప్రభు ఎలా ప్రార్థిస్తున్నాడో చూస్తున్నారు. ప్రభు ఎలా దేవుని తన తండ్రి సన్నిధిలో ఎలా మొరపెడుతున్నాడో చూస్తున్నారు శిష్యులు. కానీ శిష్యులు ప్రభువుని గమనిస్తున్నప్పటికీ ప్రభువులాగా ప్రార్థన చేయాలనే ఆశ కానీ వాంఛన లేని వారుగా ఉన్నారు. అప్పటికే కొండపైన వారు వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే ఒలీవ కొండపైన వారు వెళ్ళినప్పుడు అక్కడ శిష్యులు ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు వీరు ప్రార్థన చేయకుండా మత్తుతో మందులై తిండిపోతులై ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి, చాలాసార్లు ఉపవాస ప్రార్థన అన్నప్పుడు మనకి
గమనిస్తుంటానండి, చాలా ఉపవాస ప్రార్థనలు పిలుస్తుంటారు, ఆల్ నైట్ ప్రేయర్స్ పిలుస్తుంటారు, పాటలు పాడుతుంటారు, టీలు తాగుతుంటారు, బిస్కెట్లు తింటుంటారు, చప్పట్లు కొడుతుంటారు. అది కాదు ఉపవాస ప్రార్థన అంటే. ఉపవాస ప్రార్థనే. ఉపవాస ప్రార్థనలో ఒట్టి ప్రార్థన లేకపోతే ఎలాగా? ఈరోజు చాలాసార్లు ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, లేకపోతే ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండాలా? ఆ విషయాన్ని మనం వద్దాము. దాని తర్వాత మనకు కొంచెం కింద చూసినట్టే తండ్రి యేసుప్రభు తన తండ్రిని అడిగాడు, ఎంతకాలం ఎలా ఉంది? ఆ ప్రభు ఆ తండ్రి ప్రభువుకి చెప్పినట్టు మనం చూస్తాం, తన బాల్య దినము నుంచి ఇలా ఉన్నాడు ఈ బాబు. మనకి ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ బహుశా 10 సంవత్సరాలేమో 14 సంవత్సరాలేమో తను అపవాది ద్వారంగా బంధించబడి ఉన్నాడు. చాలాసార్లు కొంతమంది అడుగుతుంటారు, ఏమండి పిల్లలకి దురాత్మలు పడతాయా? ఖచ్చితంగా పడతాయి. ఎందుకు పడతాయి? తల్లిదండ్రులు చేసిన శాపము బిడ్డల ఒడిలో వేస్తారు. ఏమండి, తల్లిదండ్రులు ప్రార్థన చేయకపోతే, తల్లిదండ్రులు బిడ్డల కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టకపోతే, వారు చేసిన దుర్మార్గమైన కార్యాలు చాలాసార్లు ఆ బిడ్డల ఒడిలో పడతాం మనం చూడగలుగుతాం. అందుకే వివాహం అయ్యాక పిల్లలు మీ కలిగి ఉన్నాక మీ ప్రవర్తనను మీరు మార్చుకోకపోతే అది నీ కుటుంబానికి, నీ తరానికి ఒక శాపం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తండ్రి యేసుప్రభుని వేడుకుంటున్నాడు. ఎలా వేడుకుంటున్నాడు? ఏమని వేడుకుంటున్నాడు? నీ వల్ల ఏమైనా సాధ్యమైతే మాకు సహాయం చేయి. ఎందుకు అంత ఒక నిరాశమైన మాటలు? ఎందుకంటే యేసుప్రభు శిష్యులు అనబడిన వారు యేసుప్రభు పరువుని నిలబెట్టాలి కానీ పరువుని తీయకూడదు. మీరు ఆల్రెడీ యేసుప్రభు శిష్యులు అన్నారు. అక్కడ ఎంతో ఒక నవ్వుల పాలు స్థితి జరిగింది. వాళ్ళు ఎలాంటి విధమైన దురాత్మను, ఎలాంటి విధమైన శాతాన్ని ఎల్లగొట్టలేని స్థితిలో ఉన్నారండి వారు. ఈరోజు దేవుని బిడ్డలమండి మనం, దేవుని సేవకులమి, దేవుని శిష్యులమి, దేవుని కుమారులమి, కుమార్తెమి, రక్షించబడిన వారిమి. ఇందుకు మన ఇంట్లో చీకటి, ఎందుకు మన బిడ్డలు దురాత్మశక్తులతో పీడించబడి ఉన్నారు? ఎందుకు ఈరోజు అపవాది మన గృహముల్లో వాడి సింహాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు? రక్షించబడిన వారి ఇంటిల్లో, మారు మనసు పొందిన ఇంటిల్లో ఈరోజు ఏంటి సాతాను శక్తులు? ఈరోజు మనం గమనించినట్లయితే, ఒకసారి మనం దీక్షణగా ఆలోచించినట్లయితే, మనము దేవుని సన్నిధిని కోల్పోయాం. మన ఇంటిల్లో ప్రార్థన లేదు, మన ఇంటిల్లో దేవుని వాక్యం లేదు, మన ఇంటిలో సినిమా పాటలు, మన ఇంటిల్లో బూతి మాటలు, మన ఇంటిలో లోకములో జరిగే మాటలు, మన ఇంటిలో ద్వేషమైన కలహాలు, కోపము, క్షమించలేని స్థితి, అన్యాయము, దౌర్జన్యం, ప్రేమహీనత. ఈరోజు ఇలాంటి వాటిని నువ్వు చూస్తున్నా ఎన్ని అపవాది సంబంధమైనవి. నువ్వు రక్షించబడినా సరే, మారు మనసు పొందినా సరే, అపవాదికి ఎప్పుడైతే నువ్వు దేవునితో నువ్వు సహవాసం కోల్పోతావో, దేవునితో ఎప్పుడైతే నువ్వు సంబంధం కోల్పోతావో, దేర్స్ లాట్ ఛాన్స్ 100% అపవాది వచ్చి నీ జీవితంలో, నీ కుటుంబంలో వచ్చి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. నువ్వు రక్షించబడిన మాత్రాన, నువ్వు మారు మనసు పొందిన మాత్రాన, నువ్వు చర్చికి వెళ్తాన మాత్రాన, నువ్వు ప్రభు వల్ల పాలు పొందిన మాత్రాన, నువ్వు దేవునికి నిన్ను నువ్వు అంకితం చేసుకోకుండా, ఇంటిలో ప్రార్థన ధూపం అనేది వేయకుండా, లోక కార్యములతో నీ గృహమును నింపుకున్న వాడు అయితే ఖచ్చితంగా సాతానుగాడు అక్కడ ఉంటాడండి. ఎందుకంటే పాపము సాతాను సంబంధమైనది. సాతానుగాడికి ఆల్ లీగల్ రైట్ ఉందండి. మనలో పాపం ఉన్నప్పుడు అది ఎలాంటి విధమైన పాపం, అది అసూయ అవనమండి, అది ఈర్ష్య అవనం, మనం ఇతరులను క్షమించలేని ఇదవనమాట, అది ఏదైనా సరే మనలో పాపం ఉన్నప్పుడు మనము ఇతరులు ఎప్పుడైతే మనము ద్వేషిస్తామో అది చాలండి. అపవాది వచ్చి మన జీవితంలో కూర్చుంటానికి, మన గృహంలో వచ్చి నివసిస్తాను. అందుకే ఒక క్రైస్తవుడు రక్షించబడ్డాక, మారు మనసు పొందాక, మనము దేవుని చిత్తములో ఉన్నామా లేదా అని ఎలా తెలుసుకుంటాం? ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటాం. ఈరోజు నిజంగా చెప్పండి, ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, ఎంతమంది అన్నలు, ఎంతమంది అక్కలు, ఎంతమంది చెల్లెలు, ఎంతమంది తమ్ముళ్ళు ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం. దేవా నాకు అది దీవించు, ఉపవాసం ఉండి నేను అనుకున్న అమ్మాయితో పెళ్లి చేయి, నేను అనుకున్న ఇల్లుని కొనుక్కోవాలి, నేను అనుకున్న ఉద్యోగం రావాలని ఉపవాసం ఉంటున్నారు. కానీ దేవా మా గృహములో నీ సమాధానం దయచేయి, మా పాపము వ్యసనముల నుంచి మాకు విడుదల దయచి, దేవా మా పాపములు క్షమించినాయన అని దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడుతున్నామా? ఇక్కడ చూసినట్లయితే
యేసుప్రభు శిష్యుల్ని చూసినప్పుడు వారిలో యేసుప్రభు మీద విశ్వాసం లేదు. సరే, ప్రభు ఆ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రి కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యేసుప్రభుని చూసి నీకు సాధ్యమైతే అన్న మాటను వాడినప్పుడు ప్రభు చాలా బాధపడినట్లు మనం చూడగలం. ఏమన్నాడు చూడండి, 23వ వచనం. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ఇఫ్ యూ క్యాన్. క్వశ్చన్ ఏంటి? ఇఫ్ యూ క్యాన్ ఏంటి? అది తెలుగులో లేదు అది, కానీ మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బైబిల్లో చూస్తున్నాం. తమిళ్లో కూడా ఉంది ఆ మాట. ఇఫ్ యూ క్యాన్. ఇఫ్ యూ క్యాన్ అంటే ఏంటి? అదేంటి? సాధ్యమైతే ఏంటి? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేను ఎవరిని నీకు తెలుసా? సాధ్యమైతే ఏమండి? అసాధ్యమైన సాధ్యపరిచేవాడని నేను అని దేవుడు అంటున్నాడండి. సాధ్యమైతే ఏంటి? చివరికి చాలాసార్లు మనం ఉపవాసం ప్రార్థన చేస్తాం, లేకపోతే మామూలు ప్రార్థన చేస్తాం, లేకపోతే ఉపవాస ప్రార్థన చేస్తాం, లేకపోతే ఉపవాస కూడికలకు వెళ్తాం, కానీ మనలో ఏం లేదు తెలుసా? విశ్వాసం లేదు. విశ్వాసం ఎలాగొస్తుంది? వాక్యం వినటం వలన విశ్వాసం కలుగును. వాక్యం వినాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యము నీ హృదయంలో ఎంతగా ఉందో అంత విశ్వాసం నీళ్ళు ఉంటుంది ప్రభు మీద. ఈరోజు చాలాసార్లు అంటే అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, కార్యం జరగలేదు. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థిస్తున్నావు, ఆ ప్రార్థన ఏమండి నెరవేర్తానికి కావాల్సిన విశ్వాసం క్రీస్తు మీద నీకు లేదు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అంటే నమ్మువాని బట్టి సమస్తము సాధ్యము. నువ్వు నమ్ము. నిజంగా యేసుప్రభుతో ఉన్న శిష్యులండి, యేసుప్రభుని గద్దించినప్పుడు ఆ శిష్యులు ఎక్కడ యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగినట్టు లేదండి. ఒక్కడ కూడా ఆ ధోని దగ్గర వారు ఆ మెరుపులు తుఫాను వచ్చినప్పుడు అల్ప విశ్వాసులారా అన్నట్టు ప్రభువా మమ్మల్ని క్షమించాయా, మేము అల్ప విశ్వాసులైనా, మా అవిశ్వాసం తీసే ప్రభువా అన్నట్టు అక్కడ కనబడతలేదు వారు. ఆ పేతురు కూడా మునిగిపోతున్నప్పుడు తండ్రి రక్షించు అన్నాడు, కానీ దేవా నన్ను అవిశ్వాసం తీసే ప్రభా, నాలో అవిశ్వాసం తీసే ప్రభా. అయ్యా నీ ప్రభు వాక్యం వింటున్నారు, ప్రభు కార్యాలు చూస్తున్నారు, అయ్యా మళ్ళీ అనేకసార్లు మేమే అవిశ్వాసం వస్తుంది ప్రభా, మళ్ళా తీసేనైనా అని దేవుని అడిగినట్లు లేరండి. కానీ ఈ తండ్రి అడుగుతున్నాడు. ఈ తండ్రి తన తప్పుని ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 24వ వచనం. తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. చదవండి ఒకసారి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఇది చాలా బ్యూటిఫుల్ వర్స్. ఎందుకంటే తన స్థితిని ఉన్నట్టు ఒప్పుకుంటున్నాడండి. చూడు, యేసుప్రభుకి అలాంటి వాడు కావాలి. ఈరోజు నువ్వు గంటల ప్రార్థన చేయొద్దు. ఎందుకు ప్రార్థన చేస్తావు? నువ్వు అన్ని గంటల ప్రార్థన చేస్తున్నావు, చేశాక ఏం ప్రయోజనం? నీలో దేవుని అంటే విశ్వాసం లేదు, దేవుని వాక్యం అంటే గౌరవం లేదు, దేవుని సేవకులంటే విలువ లేదు, దేవుని మందిరం అంటే విలువ లేదు, దేవుడు అంటే నీకు నమ్మకం లేదు. వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు చాలామంది. ఎందుకు చేస్తారో వారు అర్థం కాదు. కానీ ఇక్కడ తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నాకు అంత నా కెపాసిటీ లేదు, కానీ నమ్ముతున్నా. నాకు చెప్పా కాబట్టి నమ్ముతున్నా. కానీ నాలో ఉన్న అపనమ్మకం కూడా ఉంది. ఇంకా నమ్ముతున్నా, అది ఎంత శాతం నమ్ముతున్నా నీకు తెలుసు, కానీ నాలో అపనమ్మకం ఉంది. అపనమ్మకం నుంచి నాకు విడుదల కావాలయ్యా. ఎంత ఒక సుందరమైన ఒక చక్కని ఆ గుణము చూడండి. ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నేను నమ్ముతున్నా, నాకు సాధ్యమైన వరకు నమ్ముతున్నా. నేను మానవున్నయ్యా, నేను చూస్తే కూడా కొన్నిసార్లు నాకు అర్థం కాదు, నేను మట్టినయ్యా, కానీ నాలో అపనమ్మకం ఉంది. లేదనకూడదు, లేదు ప్రభు అంటలేదాడా, ఉంది. కానీ అపనమ్మకముని జయించే శక్తి నాకు కావాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు ఎలా ప్రార్థన చేస్తున్నావు చెప్పు? నీ స్థితిని ఒప్పుకుంటున్నావా? నీ తప్పుని ఒప్పుకుంటున్నా? అయ్యా నేను ఈ వ్యసనంకి బానిసయ్యానయ్యా, అబద్ధములయ్యా నాలో ఉన్నాయా, కానీ ఈ అబద్ధము నుంచి నేను జయం పొందలేకపోతున్నానయ్యా. నేను జయం పొందాలని ఆశిస్తున్నాను ప్రభా, నాకు సహాయం చేయవా? అయ్యా నేను బూతు మాటలు మాట్లాడుతున్నానయ్యా, ఈ బూతు మాటల నుంచి నాకు విడుదల పొందాలని ఆశ ఉందనైనా, కానీ నా శక్తి లేదయ్యా, నాకు సహాయం చేస్తావా ప్రభా? తన విన్నపమని తన స్థితిని ఒప్పుకుంటున్నాడు దేవుడు. దాని ద్వారా దేవుడు మళ్ళీ తనని ఎలాంటి విధమైన ప్రశ్న కానీ, తన ఎలాంటి విధమైన కరెక్షన్ కానీ, ఎలాంటి విధమైన దిద్దుబాటు కానీ అక్కడ లేదండి. ఎందుకు వెంటనే ప్రభు ఇంకా తన స్థితిని ఒప్పేసుకున్నాడు. అయ్యో ఇదయ్యా నా పరిస్థితి, నా స్థితి ఇదయ్యా, నా విశ్వాసం ఇదయ్యా, నా లోపం ఇదయ్యా. ఆ కుమారుడు బాగుపడటానికి కారణము తన తండ్రి.
ఆ కుమారుడు పాడైపోతానికి కారణం కూడా తన తండ్రే. ఆ కుమారుడు స్వస్థత పొందుతానికి కారణం కూడా ఆ తండ్రి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ స్థితిని ఒప్పుకుంటున్నావా? ఉన్నది ఉన్నట్టు యథార్థముగా, దేవా నా లోపం ఇదయ్యా, నేను సినిమాలు చూస్తున్నాను, నన్ను క్షమించు అంటున్నావు, కాదంటలేదు. కానీ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ సినిమాలు చూస్తున్నా, అయ్యా నేను సినిమాలు చూస్తున్నానయ్యా, నన్ను క్షమించు, కానీ ఈ బలహీనత నుంచి నాకు విడుదల పొందాలని ఆశ ఉందనైనా నేను విడుదల పొందలేకపోతున్నానయ్యా, నాకు శక్తి కావాలయ్యా, నా అపనమ్మకంని తీసేయనైనా నమ్ముతున్నానయ్యా, కానీ నా అపనమ్మకం జయించే శక్తి నాకు కావాలి. అది కూడా అడుగు, దేవుణ్ణి ఇస్తాడు. ఏ మానవుడు తన్ను తాను సరిగు చేసుకోలేడు. ఏ మానవుడు తనలో ఉన్న పాప ఊబుల నుంచి బయటపడలేడు. ఏ మానవుడు ఇంకొకరు పాప ఊబులో ఉన్న వాడిని బయటకు లాగలేడు. ఏ గురువు కానీ, ఏ బాబా కానీ, ఏమైనా దేవుడు అనబడే వాళ్ళు కానీ ఇంకొక మనిషిని బాగు చేయలేరు. యేసుక్రీస్తు ఒక్కడే. యేసు అంటే ఏంటి? తన ప్రజలని వారి పాపముల నుంచి విమోచించువాడు, రక్షించువాడు. తన స్థితిని ఒప్పుకున్న వెంటనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అంటున్నాడు, చెవిటి మోగ దయ్యమా నువ్వు తనని విడిచి బయటికి రా. ఎంత గొప్ప శక్తి అండి ప్రభు. చెవిటి మోగ దయ్యమా, దాని పేరే చెవిటి మోగ దయ్యం. తెలుసా అండి మీకు? కొన్ని దయ్యాలు ఏమంటే శాన దయ్యం ఉంది, ఆ దయ్యం ఉంది, ఈ దయ్యం ఉంది, అన్ని దయ్యాలు ఉన్నాయి. కానీ ఈ చెవిటి మోగ దయ్యం పేరు చెవిటి మోగ దయ్యం. అది అర్థం కాలేదు శిష్యులకి, కానీ దేవుడికి అర్థం, ప్రభువుకి సమస్తం తెలిసిన వాడు కదా. ఏ చెవిటి మోగ దయ్యమా నువ్వు బయటికి రా. ఎంత ఒక ప్రభు ఎంత శక్తిమంతుడు. అక్కడ చూసినట్లయితే ఆ కుమారుడు వెంటనే అది తనను విలవేల కొట్టి బయటకు వచ్చింది. కానీ ప్రభు తనను ముట్టి తన లేవనెత్తి తన తండ్రికి అప్పచెప్పాడు. మరలా తన తండ్రితో ఎలాంటి విధమైన మాట కానీ, ఎలాంటి విధం నువ్వు చర్చకి రా, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి ఏమనలేదు. ఏమంటే ఆ కుష్ఠరోగులు 10 మంది వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ప్రధాన యాజకుడితో చూపించుకోండి. కానీ ఇక్కడ ఎలాంటి విధమైన సంభాషణ లేదు. ఇక్కడ ఏం మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆ తండ్రి తన కల్లారా ఏమండి తన కుమారుడు బాగుపడుతుంది చూశాడు. అంత మాత్రం కాదు, తనలో ఉన్న అపనమ్మకం, తనలో ఉన్న విశ్వాసము మొత్తానికి తొలగిపోయాడు. ఖచ్చితంగా తన జీవిత కాలం అంతా తండ్రి యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడయ్యా, ఆయన నమ్మాయి. ఆయన శిష్యులు నాకు తెలియదు, ఆయన శిష్యులు నమ్మద్దేమంటాడు అని ఉంటాడేమో తెలియదు. కానీ ఏమంటే ఆ శిష్యులు, ఆ పేతురు, యోహాన, నాకు వద్దులే, ఎవరి జోలు వద్దులే, యేసును మాత్రం నమ్మయ్యా, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. ఏమండి ఆయన ఒక గొప్ప సాక్షి అయిపోయాడు. ఆ కుమారుడు ఒక గొప్ప సాక్షి అయిపోయాడు. దేవుడు ఆ రోజు చేసిన కార్యం చాలా గొప్పది. ఒక జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయన మానవుడి దారిగా ఉన్నాడు. ఇది శిష్యులకు అర్థం కాలేదు. శిష్యులు ఏంటి ప్రభా, మేము పలానా సమరయలో దెయ్యం వెలుగొట్టినప్పుడు వెళ్ళిపోయింది, మేము కెపెర్నహూములో దెయ్యం వెలుగొట్టినప్పుడు వెళ్ళిపోయింది, మేము అక్కడ ఆ సీదోన్లో దెయ్యం వెలుగొట్టినప్పుడు వెళ్ళిపోయినాయి, మేము అక్కడికి వెళ్ళినప్పుడు దెయ్యాలు ఇక్కడ వెళ్ళినాయి, మరి ఈ దెయ్యం ఎందుకు వెళ్ళలేదు ప్రభా? ఇదేంటి ప్రభా ఇది అడిగినప్పుడు ప్రభు ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటో చూడండి, 29వ వచనం చదవండి ఒకసారి. అందుకు ఆయన ప్రార్థన వలనని గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. చూడండి, యాక్చువల్గా ఈ బైబిల్ ట్రాన్స్లేషన్స్ అండి, కొన్ని తెలుగులో మనం చూసినట్లయితే అది అరమిక్, హీబ్రూ నుంచి ట్రాన్స్లేషన్స్ అయినాయి. మరి కొన్ని ట్రాన్స్లేషన్స్ మన బైబిల్ ఎప్పుడు మీకు 2-3 భాషలు వస్తే 2-3 భాషలు బైబిల్ చదువుతాం, చాలా ఉత్తమైనది. బట్ మన కింగ్ జేమ్స్ వర్షన్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, చాలా ఎడిటింగ్స్ అయిపోయినాయి. బట్ కింగ్ జేమ్స్ వర్షన్, అది ఆ ట్రాన్స్లేషన్, ఆ బైబిల్ మాత్రము అది స్థానికంగా ఉండిపోయిందండి. అది దట్స్ రైట్ ట్రాన్స్లేషన్ చెప్పచ్చు. అంత మాత్రం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తమిళ్లో చూశాను అనుకోండి, అది ఎలా రాయబడిందంటే ప్రార్థన ఉపవాసం వల్లనే ఇది సాధ్యమైనది అంటుంది. సో ఒక్కొక్క ట్రాన్స్లేషన్ ఇప్పుడు మన విలియం కేరీ గారు చేశారు. సో నాకు దీని గురించి అంతగా, అంటే ట్రాన్స్లేషన్ గురించి నాకు అంతగా అవగాహన లేదు, కానీ నేను అంత వివరంగా మీకు ఇంకా చెప్పలేను. కానీ నేను ఒక పాయింట్ మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాను ఏంటంటే, ఎందుకంటే కింగ్ జేమ్స్ వర్షన్ ట్రాన్స్లేషన్లో, ఎందుకంటే స్టాండర్డ్ వర్షన్ అది, అక్కడ దాంట్లో ఏమని రాయబడింది అంటే ప్రార్థన ఉపవాసం ద్వారంగా రాయబడింది. బట్ తెలుగులో చూసినట్లయితే ప్రార్థన ఉపవాసన మాట ఒమిట్ అయిపోయింది. మరి పాత బైబిల్లో ఉందని నాకు తెలియలేదు. బట్ యాక్చువల్ ట్రాన్స్లేషన్, యాక్చువల్ స్క్రిప్ట్స్లో మనం చూసినట్టు ప్రార్థన ఉపవాసము ద్వారానే ఇది సాధ్యము.
చూడండి, చాలాసార్లు మనకి చాలామందిని గమనించుంటారు, కొన్ని వ్యసనాలు ఉంటాయి. తాగుడు, వ్యభిచారము, ఏమంటే ధనాపేక్ష, డంబము, గర్వము, అతిశయం. వారికి తెలుసు ఇది పాపమని, వారికి తెలుసు. నోరు తింటే గల 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 అని అబద్ధాలు ఆడుతుంటారు. చాలా చెప్తాను, అబద్ధాలు ఆడతానన్నా నాకు తెలుసు అన్నది తప్పని. కానీ నేను దాని నుంచి విడుదల పొందలేకపోతాను. రక్షించబడ్డాక, మారు మనసు పొందాక, యేసుతో పాటు 10 సంవత్సరాలు నడిచిన, 20 సంవత్సరాలు నడిచిన, అయ్యా నాకు ఈ పాపం నుంచి జయం లేదా అని చెప్పేవారు ఎంతోమంది నేను విన్నాను. దానికి ఏం చేయాలి? దానికి ప్రార్థన. ఫస్ట్ ప్రేయర్ చేయి. ఏమంటే చాలాసార్లు మనం ఫస్ట్ ఉపవాసం ఉంటాం కదండి. ఫస్ట్ ప్రార్థన స్టార్ట్ చేయి. ఉపవాసం ఉండాలి అని ప్లాన్ చేయవసరం లేదు. నువ్వు ప్రార్థనలో కూర్చో, దేవుడు ఒకరు అప్పుడే ఆ టైంలో ఉపవాసం ఉండిపో. ఏమంటే రేపు ఉపవాస ప్రార్థన చేసుకుంటా 9 గంటలకి, ఉపవాస ప్రార్థన చేసుకుంటా 9 గంటలకి. ఇంకా సాతాను గడి మామూలు వదిలిపెట్టాడు. ఇంక 8 గంటలకి నీ ముందు పల్లెం నిండా అన్నం తీసుకొచ్చి నిలబెడతాడు. ఏమండి, సో నువ్వు ఎందుకు చెప్తావు? నేను ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపో, గదిలోకి వెళ్ళిపో. నువ్వు 8 గంటలకి ప్రార్థన. ఒకవేళ దేవుడు నీ హృదయంలో నాకు ఈ పాపం నుంచి జయం కావాలి, స్టార్ట్ చేసే ఉపవాసం. నెక్స్ట్ రోజు మార్నింగ్ వరకు నువ్వు స్టార్ట్ చేయి, లేకపోతే సాయంకాలం వరకు నువ్వు ఎండ్ కొనసాగించి. టైం చూసుకోవద్దు, సెల్ ఫోన్లో బయటపడేసే, తిండి మీద ధ్యాస చేసే. నువ్వు ఉపవాసం ఉంటానని దేవుని ఎప్పుడు తీర్మానం చేస్తావు? నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు తీర్మానం చేస్తావు. కారణం ఎందుకు తీర్మానం చేస్తావు? నువ్వు ఆ పాపము కానీ, ఆ వ్యసనం నుంచి కానీ, ఆ దుర్మార్గతనం నుంచి నీకు విడుదల కావాలని నువ్వు తీర్మానం చేశావు. కాబట్టి దేవుని సన్నిధిలో పెరుగులాడు. టైం లెక్క పెట్టుకోవద్దు. 5 గంటలు ఉపవాసం ఉంటాను, 3 గంటలు ఉపవాసం ఉంటాను, 2 గంటలు. నాకు ఒకటి అర్థం కాదు, మనం ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకుంటాం కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేని మీద ధ్యాస ఉండకూడదు కదా. మరి అన్నప్పుడు నువ్వు ఎట్లా టైం ధ్యాస పెట్టుకుంటున్నావు? ఇంకా 2 అయిందా, ఇంకా 3 అయిందా, ఇంకా 4 అయిందా, అబ్బా ఆకలి అవుతుంది. అలాంటి ప్రార్థనలు ఎందుకు? నువ్వు మనస్ఫూర్తిగా యథార్థముగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనతో కొనసాగించు. దేవుని సన్నిధిని హృదయంలో ఉన్న భారాలని ప్రభుతో చెప్పుకో. ఆ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారంగా నీకు ప్రేరేపణ కలిగి, నాకు ఈ బలహీనత నుంచి నాకు విడుదల కావాలి, దేవుని సన్నిధిలో నువ్వు పెరుగులాడు. యాకోబు పెనుగులాడాడు. దేనికోసం పెనుగులాడాడు? ఏమని అడిగాడు? ఎందుకు అడిగాడు ఆశీర్వదించమని? ఆశీర్వాదం లేదా? నాన్న ఆశీర్వదించాడు. ఏమండి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, 2 భార్యలు, 11 మంది పిల్లలు, 7 మంది పనివారు. ఇంకా ఆశీర్వాదం దేనికోసం ఆశీర్వాదం? అది కాదు నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం ఏంటి? దేవుణ్ణి కలిగి ఉంటేనే ఆశీర్వాదం. అన్నీ ఉన్నాయి కానీ దానికి మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. ఆ రాత్రి అంతా పెనుగులాడాడు అతనేం ప్లాన్ చేసుకుని వెళ్ళలేదు యాకోబు ఉపవాసం ప్రార్థన చేయాలని, దేవుని సన్నిధిలో పెనుగులాడాలని ప్లాన్ చేయలేదు. వెళ్ళాడు, హృదయం భారంగా ఉంది, వెళ్ళిపోయాడు. అది చూసినట్లయితే, మనం గమనించినట్లయితే తను దేవుడు అడుగుతున్నాడు, నీ పేరు ఏంటని అడుగుతున్నాడు. దేవుడు తెలియదా పేరు? ఏమంటే దేవుడు తెలీదా? నీ పేరు నా హరచేతుల్లో చెక్కున్నాను ప్రభు. భూమి పునాది వేయక ముందే మన పేరు తెలిసిన ప్రభు, మన పేరు తెలీదా? కానీ యాకోబు తన స్థితిని ఒప్పుకోవాలి. అక్కడ నువ్వు ఆశీర్వదించబడాలంటే తన మోసగాడు. యాకోబు అంటే మోసగాడు. మోసగాడిని దేవుడు ఆశీర్వదించలేడు. మోసగాడితో దేవుడు ఉండలేడు. మోసగాడితో ప్రభు నడవలేడు కదా. అక్కడ చూసినట్లయితే అక్కడ తను పశ్చాత్తాపడుతున్నట్లు, తన స్థితిని ఒప్పుకుంటున్నట్లు. అవునయ్యా, నేను మోసగాడిని అయ్యా, నా నాన్నను మోసం చేశా, నా అన్నను మోసం చేశా, నా ఊర్లో అందరిని మోసం చేశా, మా మామను మోసం చేశా, నేను మోసగాడిని ప్రభు అని తన స్థితిని ఒప్పుకుంటున్నట్లు ప్రభు నువ్వు ఇక మేసి యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అని పిలుస్తున్నట్టు మనం చూస్తున్నాం. సో అక్కడ దట్ ఈస్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కావాలి. ఆ మార్పు మనం కలిగి ఉండాలి. పై రూపము, నేను ఉపవాసం ఉన్నా, నేను ప్రార్థన చేశా, నేను ఉపవాసం ఉన్నా, నేను అలా చేశాను, ఇలా చేశాను అని చాలా డబ్బా కొట్టుకుంటుంటారు. ఈ ఉపవాసం అనేది వ్యక్తిగతమైనది. ఏమని, నేను పొద్దున్న లేచాను, పళ్ళు కొడుక్కున్నాను, నేను పొద్దున్న లేచాను, స్నానం చేశాను అని చెప్పుకుంటా ఎవరికన్నా? చెప్తే ఏమనుకుంటారు? ప్రార్థన, ఉపవాసం కూడా అంతే. నీ ఆత్మీయ జీవితానికి అది అనుదినం ఉండాల్సింది. అది ప్రభుకి నీకు ఉండాల్సింది. నువ్వు ఊరంతా చెప్పుకునేది కాదు అది. అందుకే ప్రభు అంటాడు, ఎవరైనా ఉపవాసం ఉంటే నువ్వు గదిలోకి వెళ్ళి నీ పరలోక తండ్రికి నువ్వు చూపించుకోవద్దు, బయట చూపించవసరం. చాలామంది ఎన్నో ఉపవాసం ఉంటాను అంటే బోర్డు కొట్టేస్తారు, ఊరు నిండా డబ్బాలు కొట్టేస్తారు. ఎందుకని ఉపవాసం ఉంటావు? నేను 40 రోజులు ఉపవాసం ఉంటాను, నేను 50 రోజులు ఉపవాసం ఉంటాను. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు అది ముఖ్యం కాదు, కానీ ఎంత క్వాలిటీ ఆఫ్ ఉపవాసం,
ఎంత నీ పాపం ఒప్పుకుంటూ, నీ లోపాలు ఒప్పుకుంటూ, నీ బలహీనతలు ఒప్పుకుంటూ, దేవా నీ కృప నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి అని దేవుని సన్నిధిలో పెనుగులాడటం ముఖ్యం. చూడండి, ఈరోజు నీ జీవితంని ప్రభువుకు సమర్పించుకో, నీ హృదయమును ప్రభువుకు సమర్పించుకో. ప్రార్థన ఉపవాసము ద్వారంగానే ఇది సాధ్యం. యేసు ప్రభువే ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఉపవాసముంటూ ఉంటూ ప్రార్థిస్తే నీకు నాకు ఎంత అవసరం ఉపవాస ప్రార్థన. నీకు నాకు అపవాది శక్తుల్ని, సాతాన్ని జయించాలంటే, ఈ శరీరముని నలగొట్టుకోవాలంటే, ఈ శరీరం కామము, లోభము, ధనాపేక్ష, డంబము, గర్వము, అతిశి దీన్ని నలగొట్టుకోవాలంటే మనము క్రీస్తు పాదముల దగ్గర గంటల తరబడి కన్నీరు కార్చాల్సి వస్తుంది అనేది మనం గమనించాలి. ఈరోజు మన జీవితం ప్రభువు సమర్పించుకుందామండి. యథార్థమైన క్రైస్తవులుగా మనం ఉందాం. పక్కవాడిని చూసి నువ్వు అది లేదు, సరిలేదు, ఇది సరిలేదు అని మనం చాలాసార్లు ఇతరులను తీర్పు తీస్తుంటాం. కానీ మనం ప్రభు ఎదుట మనం సరిగా ఉన్నామా? మన హృదయ జీవితం, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన ఆశలు, వాంఛలు క్రీస్తు రక్తముతో కడగబడినయా? నవీన స్వభావమును కలిగి ప్రభుతో పాటు మనం నడుస్తున్నామా అనేది ఎవరికి వారు ప్రభు సన్నిధిలో పరీక్షించుకోవాల్సినది ఉత్తమైనది. ఈ సంవత్సరం అలాంటి జీవితం, ఆత్మీయ జీవితం మనకు కలిగి నడవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈరోజు దయచేసి మీ జీవితం ప్రభుకి ఇస్తారా? తలలోంచి అన్ని ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నామయ్యా. ప్రార్థన ఉపవాసము ద్వారంగానే ఇది సాధ్యమని మీరు మాకు మాదిరిగా ఉండి, ఎంత ఒక దేవుని దేవుడైనప్పటికీ ఈ మానవుడి ద్వారంగా, మానవ శరీర ద్వారంగా వచ్చే పాపంని జయించాను మీరు మాకు మాదిరిగా ఉండి జీవించిన విధానాన్ని బట్టి నీకు వందనములయ్యా. తండ్రి, మేము మీ శిష్యులుగా పిలువబడుతున్న మేము అదే పాదములు, అదే మార్గములు నడిచేవారుగా, ఉపవాసం ఉంటూ ప్రార్థిస్తూ మమ్మల్ని మేము నలగొట్టుకునే వారుగా, తండ్రి మా స్థితిని మేము ఒప్పుకునేవారుగా, మాలో ఉన్న లోపములు మేము ఒప్పుకునేవారుగా, డంబముతో కూడిన, గర్వముతో కూడిన, లోభముతో కూడిన మా హృదయము నీ సన్నిధిలో వెర్రగొట్టుకు నీ రక్తముతో కడుక్కునే భాగ్యము శ్లాఘ్యత మాకు దయచేయనైనా. ప్రతి గృహములోనైనా ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి ఉపవాసము అంటూ ప్రార్థిస్తూ నీ సన్నిధిలో తన కుటుంబస్తుల కోసంనైనా కన్నీరు కార్చి బిడ్డలుగా మమ్మల్ని చేయనైనా. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుసుకుంటాను, కృప చూపించుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు మేము కూడా మీతో కలిసి ప్రార్థన చేయాలని ఆశిస్తే మీ విన్నపములు దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939392139 ఈ నెంబర్కి మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన అవసరత వివరంగా మాకు మీరు వాయిస్ మెయిల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పంపించండి. ఒక అత్యవసరమైతే మీరు కాల్ కూడా చేయొచ్చు. లేదు మీరు ఎవరైనా నాతో మాట్లాడాలని ఆశిస్తే మీరు వాయిస్ మెయిల్ కానీ టెక్స్ట్ మెసేజ్ చేసి అన్న మీతో మాట్లాడాలని తెలియపరచండి. నేనే మీకు వీలు చూసుకుని ఖచ్చితంగా మీతో నేను ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. ఈ భారమైన పరిచయంలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఈ పరిచయంలో మీరు కూడా భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తే, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత కానుక పంపిస్తూ ఈ పరిచయంలో మీరు కూడా ప్రభువుని స్తుతించాలని ఆశిస్తే మీరు ఆ స్క్రీన్ కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా మీ విరాళాలను పంపించేసి, మీరు పంపించే ప్రతి కానుక ప్రభు సేవలు నమ్మకంగా వాడుతున్నాం, ప్రభు సువార్త పరిచయం కోసం వాడుతున్నాం. మరి దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.